వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం హర్షణీయమని సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నేతి కైలాసం అన్నారు. ఈ నెల 26వ తేదీన వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు మధుసూదన్, సురేష్, రవి, నాగరాజు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రానున్న 26 తారీఖు ఆదివారం రోజున అమ్మవారి వాసవి జయంతి సందర్భం పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘంలో మంచి విశేషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైశ్య సోదరులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఉదయం 9 గంటలకు అమ్మవారికి అర్చనతో కార్యక్రమం ప్రారంభమై ఆరాధన అనంతరం అందరికీ తీర్థప్రసాద వితరణ, ఆశీర్వాదం, ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ విధిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. అదేవిధంగా ఆ రోజు అమ్మవారి జయంతిని పురస్కరించుకొని బస్టాండ్ వద్ద అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని, భోజనాన్ని కూడా స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలుగారు. సిద్దిపేట పట్టణంలో గత 18 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్లో మొన్న కొత్తగా ఏర్పడిన మా కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటగా వస్తున్న అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని మా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పట్టణ వైశ్య ప్రముఖులు మరియు పెద్దలు అందరూ విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలుగా. అదేవిధంగా మొట్టమొదటగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అమ్మవారి జయంతిని ప్రభుత్వం కూడా అఫీషియల్గా ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడానికి సిద్ధమైనందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వైశ్య సోదరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలుగా